కడప జిల్లా పులివెందుల రణరంగమైంది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక వైసీపీ టీడీపీ నేతల మధ్య గొడవలకు దారితీసింది. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేయడం సంచలనంగా మారింది. కార్లతో గుద్ది కర్రలతో విచక్షణ రహితంగా వైసీపీ నేతలను చితకబద్దారు టీడీపీ నేతలు. ఈ దాడికి నిరసనగా పులివెందులలో ర్యాలీ చేపట్టారు వైసీపీ కార్యకర్తలు. ఇప్పటికీ అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు టీడీపీ వైసీపీల మధ్య ఘర్షణకు కారణమయ్యాయి. గత 2 రోజులుగా వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతూ ఉండడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రాత్రి వైసీపీ నేతల వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన మరొక మునుపే వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు ఆ పార్టీ నేత వేముల రాముపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రమేష్ యాదవ్, వేముల రాము తీవ్రంగా గాయపడ్డారు. పులివెందుల మండలంలోని నల్లగొండవారిపల్లెలో ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రయాణిస్తున్న వాహనాలను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. కార్లతో వైసీపీ నేతల కార్లను ఢీకొట్టారు. ఆ తర్వాత కర్రలతో కొట్టారు. వేముల రాముకు తీవ్ర గాయాలు కాగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చెయ్యి విరిగింది. వారిద్దరికీ పులివెందులలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతోంది. వైసీపీ నేతలపై టీడీపీ వరుస దాడులకు వ్యతిరేకంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పులివెందులలోని అవినాష్ రెడ్డి కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు కార్యకర్తలు. ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకు పోలీసులు సహకరించాలని కోరారు. తమ సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని అవినాష్ రెడ్డి హెచ్చరించారు. వైసీపీ నేతలపై హత్యాయత్నాలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. అవినాష్ రెడ్డి ర్యాలీకి ప్రజలు భారీగా మద్దతు పలికారు. నిన్న రాత్రి ఏ టీం అయితే ఇక్కడ దాడి చేసి పులివెందుల టౌన్ లో దాడి చేసినారో మళ్ళా అదే టీము ఇంకొంతమంది ఎక్కువ వాళ్ళందరూ పోయి మళ్ళా నల్లగొండవారిపల్లెలో దాడి చేస్తా ఉన్నారు. నిన్న రాత్రి దాడి జరిగిన వెంటనే రాత్రి వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ వీళ్ళ మీద, రాము మీద, రమేష్ యాదవ్ మీద దాడి జరిగిండేది కాదు కదా. ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి, ఎందుకు ఈ పక్షపాత వైఖరి అంటే కేవలం పోలీసులు దగ్గరుండి ఫెసిలిటేట్ చేస్తుంటారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గడిచిన 3 రోజులుగా 100 మంది, చిన్న మండలం పులివెందుల 10,600 ఓట్లు మాత్రమే పులివెందుల మండలం ఉండేది. ఈ 10,600 ఓట్లలో కొన్ని 100 మందిని బైండ్ ఓవర్ చేస్తా ఉన్నారు పోలీసులు. పులివెందులలో దాడి ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఫిర్యాదు చేసింది వైసీపీ. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి గాయపడిన విషయాన్ని సాహ్ని దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ నేతలు. అదే సమయంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. మరోవైపు పులివెందులలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అక్కడి ప్రజల్లో నెలకొంది.